గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చే ని కంట్రోల్ చేసే సైన్స్ గురించి ఆలోచించారా ఎప్పుడైనా? అసలు దాన్ని సాధ్యం చేసే కెమిస్ట్రీ ఏంటో చూద్దాం పదండి. ఈ పెద్ద సమస్యని కొన్ని ప్రత్యేకమైన మందులు ఎలా ఎదుర్కొంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఛాలెంజ్కి మూల కారణం డయాబెటీస్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువే ఉంటాయన్నమాట. అంటే బ్లడ్ షుగర్ లెవెల్ 126 mg/dl దాటిందంటే అది హైపోగ్లైసీమియా, డయాబెటీస్కి ఒక వార్నింగ్ బెల్ లాంటిది. దీన్ని ఎదుర్కోవడానికే ఫార్మాకెమిస్ట్రీ హైపోగ్లైసీమిక్ ఏజెంట్స్ అనే మందుల్ని తీసుకొచ్చింది. ఈ మందులు రకరకాల కెమికల్ పద్ధతులతో బ్లడ్ షుగర్ని నార్మల్ లెవెల్కి తీసుకొస్తాయి. సరే, అందరికీ తెలిసిన ఒక ట్రీట్మెంట్తో మొదలు పెడదాం. అదే ఇన్సులిన్. మన ప్యాంక్రియాస్లో తయారయ్యే ఒక ప్రోటీన్ హార్మోన్ ఇది. ఇన్సులిన్ స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 51 అమినో యాసిడ్స్ 2 చైన్స్గా కలిసి ఉంటాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒక్కో రకం ఇన్సులిన్ ఒక్కో స్పీడ్లో పనిచేస్తుంది. అందుకే ట్రీట్మెంట్ పర్సనలైజ్ చేయొచ్చు. సరే, ఇంజెక్షన్లు కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులు ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నోటి ద్వారా తీసుకునే మందులో చాలా రకాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో బ్లడ్ షుగర్తో ఫైట్ చేస్తుంది. వీటన్నింటిలో మెట్ఫార్మిన్ చాలా ముఖ్యమైనది, ఇంకా ఎక్కువగా వాడేది కూడా. ఇంట్రెస్టింగ్ కదా, మెట్ఫార్మిన్ కెమికల్ స్ట్రక్చర్ నుంచి టాబ్లెట్ ఎలా తయారవుతుందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇవి మాత్రమే కాదు, సల్ఫోనిల్ యూరియాస్ ఇన్హిబిటర్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవి వేరే పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఇస్తాయి. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మందులు సేఫ్గా పనిచెయ్యాలంటే వాటి ప్యూరిటీ చాలా ముఖ్యం. మందుల్లో ఏ చిన్న అనవసరమైన కెమికలున్నా అది సేఫ్టీని, ఎఫెక్ట్ని దెబ్బతీస్తుంది. వీటినే ఇంప్యూరిటీస్ అంటారు. అందుకే మందుల తయారీలో ప్రిసిషన్ చాలా ముఖ్యం. ప్రతి డోస్ సేఫ్గా, ఎఫెక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఇంప్యూరిటీస్ వల్ల చాలా సమస్యలొస్తాయి. మందు పనిచేయకపోవడం నుంచి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ వరకు ఏమైనా జరగొచ్చు. చూశారు కదా, డయాబెటీస్తో పోరాడటానికి కెమిస్ట్రీ మనకు ఎంత పవర్ఫుల్ టూల్స్ ఇచ్చిందో. ఇది మనకొక ఆలోచనని ఇస్తుంది. కెమిస్ట్రీ గురించి మనకు తెలిసింది పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్పై మన పోరాటం ఎలా మారుతుందో. సాధారణంగా మనం వైద్యపరమైన రోగ నిర్ధారణ అంటే ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా అన్నమాట. అవును, ఖచ్చితంగా. ఎవరైనా కిందపడి చేయి విరగ్గొట్టుకుంటే ఆ ఎక్స్రే తీయగానే స్పష్టంగా ఎముక ఎక్కడ విరిగిందో కనిపిస్తుంది. నిజమే, డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది అని చాలా సూటిగా చెప్తారు. అంత స్పష్టంగా ఉంటుంది. కానీ మనం ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ప్రపంచంలోకి, ముఖ్యంగా అధ్యాయం 9లో పేర్కొన్న డయాబెటీస్ మెలిటస్ లాంటి వ్యాధుల గురించి మాట్లాడేటప్పుడు ఆ ఎక్స్రే యంత్రాలు ఏమాత్రం పనిచేయవు. అవునవును, అసలు పనిచేయవు. ఇది మన రక్తంలో, అంటే కణాల్లో, అవయవాల మధ్య జరిగే ఒక నిశ్శబ్ద అదృశ్య యుద్ధం లాంటిది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఈ డయాబెటీస్ మందులు, వాటినే హైపోగ్లైసీమిక్ ఏజెంట్స్ అంటాం కదా, అవి మన శరీరంలోకి వెళ్ళాక ఎలాంటి రసాయన యుద్ధాలు చేస్తాయో మాట్లాడుకుందాం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు మన శరీరంలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉండాలి? మనం ఉదయం నిద్ర లేవగానే ఆ ఉపవాస సమయంలో, అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఆ స్థాయిలు డెసిలీటర్కు 80 నుండి 100 మిల్లీగ్రాముల మధ్య చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అంటే 80 నుండి 100 mg/dl అన్నమాట. మరి ఆ సంఖ్య తగ్గితేనో లేదా పెరిగితేనో? ఒకవేళ ఆ సంఖ్య 70 కంటే తగ్గితే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. అలా కాకుండా 126 దాటితే దాన్ని హైపర్ గ్లైసీమియా అని అంటారు. ఈ సంఖ్యల మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ని కాపాడటమే ఈ యాంటీ డయాబెటిక్ మందుల అసలు లక్ష్యం. ఆ ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే, ఈ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కేవలం రక్తంలో అదనంగా ఉన్న చక్కెరను ఏదో స్పాంజ్ లాగా పీల్చేసి మాయం చేసే సాధారణ రసాయనాలు కావు కదా. కానేగాదు, అవి మన శరీరంలోని జీవక్రియలతో అత్యంత సంక్లిష్టమైన స్థాయిలో సంభాషిస్తాయి. ఈ మందులు బహుముఖ వ్యూహాలతో పనిచేస్తాయి. అంటే ఈ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అందించే ఆయుధాలు ఒక్కొక్కటి ఒక్కో అవయవాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. ఇది ఒక అద్భుతమైన బహుళ అంచెల వ్యూహం లాంటిది. అంటే డయాబెటీస్ అనేది కేవలం ఒకే ఒక అవయవానికి సంబంధించిన సమస్య కాబట్టి దానిపై దాడి చేసే మందులు కూడా
ఒకే రకంగా పనిచేయవన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక రక్తంలో చక్కెర నియంత్రణ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పదం ఇన్సులిన్. అవును, ఇన్సులిన్. మన ప్యాంక్రియాస్లోని లాంగర్హాన్స్ దీవుల్లో ఉండే బీటా కణాల ద్వారా స్రవించబడే ఈ ప్రోటీన్ హార్మోన్ నిర్మాణం వెనుక ఉన్న కెమిస్ట్రీ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలా నిర్మాణం ఎలా ఉంటుందో చెప్తారా? ఖచ్చితంగా. ఇన్సులిన్ అనేది ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడిన అణువు కాదు. అదొక పాలీపెప్టైడ్ చైన్. మన శరీరంలోని ప్రోటీన్లన్నీ అమైనో ఆమ్లాలతో తయారవుతాయనే విషయం మనకు తెలిసిందే కదా. అవును. అలా ఇన్సులిన్ అనేది సరిగ్గా 51 అమైనో ఆమ్లాలతో కూడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఇందులో 2 వేర్వేరు చైన్లుంటాయి. చైన్ ఏలో 21 అమైనో ఆమ్లాలుంటే చైన్ బిలో 30 అమైనో ఆమ్లాలుంటాయి. దీని మాలిక్యులర్ బరువు సుమారు 5734 ఉంటుంది. ఓహో, అంటే ఏ మరియు బి చైన్లన్నమాట. మరి ఈ 2 చైన్లు గాలిలో విడిపోకుండా ఎలా కలిసి ఉంటాయి? అక్కడే ఉంది అసలు కెమిస్ట్రీ. ఈ 2 చైన్లు విడిపోకుండా డైసల్ఫైడ్ వంతెనలు, వాటిని డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అంటారు, వాటి ద్వారా చాలా బలంగా అనుసంధానించబడి ఉంటాయి. ఇవి సల్ఫర్ అణువుల మధ్య ఏర్పడే అత్యంత బలమైన బంధాలు. ఈ డైసల్ఫైడ్ వంతెనలు ఒక రకంగా 2 తాడులను కలిపి కట్టే ఇనుప క్లిప్పుల్లాంటివన్నమాట. సరిగ్గా అలాంటివే. అంతేకాదు, ఈ నిర్మాణంలో మరో సూక్ష్మమైన విశేషం కూడా ఉంది. చైన్ ఏలోని 6వ మరియు 11వ అమైనో ఆమ్లాల మధ్య ఒక 3వ ఇంట్రా డైసల్ఫైడ్ వంతెన ఉంటుంది. అంటే చైన్ ఏ తనకు తానుగా ఒక చిన్న లూప్లాగా మడతపడి ఉంటుందన్నమాట. ముడతలెందుకు అంత ముఖ్యం? ఎందుకంటే ఈ నిర్దిష్టమైన ముడతలు, ఈ బంధాలే ఇన్సులిన్కు దాని ఖచ్చితమైన త్రిమితీయ ఆకారాన్ని, అంటే 3D షేప్ని ఇస్తాయి. ఆ ఆకారం వల్లే అది కణాల మీద ఉండే రిసెప్టర్లకు ఒక తాళం చెవిలాగా సరిగ్గా సరిపోతుంది. వావ్! అంటే ఇదొక సున్నితమైన తాళంచెవి లాంటిది. కణాల తలుపులు తెరిచి గ్లూకోజ్ని లోపలికి పంపుతుంది. ఒకప్పుడు దీన్ని ఆవు మరియు పంది ప్యాంక్రియాస్ నుంచి కూడా సేకరించేవారు కదా? అవును, వాణిజ్యపరంగా అలా చేసేవారు. ఎందుకంటే వాటి ఇన్సులిన్ నిర్మాణం మనుషుల ఇన్సులిన్కు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. బాగుంది. కానీ ఇక్కడ అందరికీ వచ్చే ఒక సాధారణ సందేహం నాకు వస్తోంది. ఫార్మస్యూటికల్ రంగం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందింది కదా, ఒకసారి ఈ నిర్మాణం ఎలా ఉంటుందో తెలిసాక దీన్నొక చిన్న టాబ్లెట్ లాగా ఎందుకు మింగలేము? రోజువారీ దశాబ్దాల పాటు సూదులతో ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలి? దీని మనం విస్తృత కోణంలో చూస్తే దానికి కారణం శాస్త్రవేత్తల చేతకానితనం కాదు, మన జీర్ణ వ్యవస్థ యొక్క అద్భుతమైన పనితీరులోనే ఆ జవాబు దాగి ఉంది. మనం ముందు చెప్పుకున్నట్లు ఇన్సులిన్ అనేది 51 అమైనో ఆమ్లాలతో కూడిన ఒక ప్రోటీన్. అవును. ఒక మనిషి నోటి ద్వారా ఏదైనా ప్రోటీన్ను తీసుకున్నప్పుడు, అది ఆహారం కానివ్వండి, ప్రోటీన్ పౌడర్ కానివ్వండి, లేదా ఇన్సులిన్ పిల్ కానివ్వండి, మన కడుపులోని ఆమ్లాలు మరియు ప్రోటియోలైటిక్ ఎంజైములు దానిని ఒక ఆహారంగానే పరిగణిస్తాయి. అంటే ఆ ఎంజైమ్లు దాని నిర్మాణాన్ని విడగొట్టేస్తాయా? ఖచ్చితంగా. ఆ ఎంజైమ్ల ప్రధాన పనేంటంటే ప్రోటీన్ల నిర్మాణాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి శరీరం శోషించుకునేలా చేయడం. కాబట్టి ఇన్సులిన్ను పిల్ రూపంలో తీసుకుంటే అది రక్తంలోకి చేరకముందే కడుపులోనే ఆ ఎంజైమ్ల దెబ్బకు పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. దాని ఆకారాన్ని కోల్పోతుందన్నమాట. ఆ తాళంచెవి కాస్త కరిగిపోయి పనికిరాని ఇనుప ముక్కల్లా మారిపోతుంది. మన జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్లే ఈ మందుకు అతిపెద్ద శత్రువులు. అందుకేనా దాన్ని నేరుగా చర్మం కింద, అంటే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు? సరిగ్గా అదే కారణం. కడుపులోని ఎంజైముల బారి నుండి కాపాడటానికి జీర్ణ వ్యవస్థను పూర్తిగా బైపాస్ చేస్తారు. ఇందులో ఇంకో అద్భుతమైన రసాయన రహస్యం కూడా ఉంది. ఇన్సులిన్లోని ఆ డైసల్ఫైడ్ బాండులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆల్కలీన్ వాతావరణంలో అవి చాలా సులభంగా విడిపోతాయి. ఆల్కలీన్ అంటే క్షార స్వభావం కదా? అవును, అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్రావణాలను ఎప్పుడూ స్వల్ప ఆమ్ల స్వభావంతో, అంటే pH సుమారు 3 ఉండేలా తయారు చేస్తే ఫార్మా కంపెనీలు. ఆ ఆమ్లత్వం ఆ బంధాలను కాపాడుతుంది. ఓహో, అందుకే దాన్ని చల్లగా ఉంచాలంటారా? కరెక్ట్. దీన్ని 2 డిగ్రీల నుండి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే భద్రపరచాలి. గడ్డకట్టనివ్వకూడదు. ఎందుకంటే ఫ్రీజ్ అయితే ఆ ప్రోటీన్ కణాలు పగిలిపోయి వాటి నిర్మాణం శాశ్వతంగా దెబ్బతింటుంది. చాలా స్పష్టంగా ఉంది. ప్యాకింగ్ మీద డు నాట్ ఫ్రీజ్ అని ఎందుకు రాసి ఉంటుందో ఇప్పుడు రసాయన కోణంలో బాగా అర్థమైంది. అయితే ఇన్సులిన్ని పిల్ రూపంలో తీసుకోలేము కాబట్టి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ కోసం రసాయన శాస్త్రవేత్తలు కనుగొన్న మరో అద్భుతమైన ప్రత్యామ్నాయం
ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ అంటే నోటి ద్వారా తీసుకునే మందులు. అవును, ఇవి జీర్ణ వ్యవస్థను తట్టుకోగలవు. ఈ మందుల జాబితాలో ఒక రారాజు లాంటిది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ చికిత్సలో మొదటి రక్షణ వలయమైన మెట్ఫార్మిన్. ఈ మందు వెనుక ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా విశిష్టమైనది కదా. ఖచ్చితంగా. ఫార్మస్యూటికల్ ప్రపంచంలో మెట్ఫార్మిన్ అనేది ఒక గేమ్ చేంజర్. రసాయన శాస్త్రపరంగా ఇది బైగ్వైనైడ్ అనే తరగతికి చెందిన ఔషధం. దీని రసాయన నామం 1,1 డైమిథైల్ బైగ్వెనైడ్. 1,1 డైమిథైల్ బైగ్వైనైడ్. ఇది చూడ్డానికి ఎలా ఉంటుంది? ఇది తెల్లటి స్ఫటికాకార పొడి రూపంలో ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది. కాని దీని భౌతిక లక్షణాలలో మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇది గాలిలోని తేమను చాలా వేగంగా పీల్చుకుంటుంది. రసాయన పరిభాషలో దీన్ని హైగ్రోస్కోపిక్ స్వభావం అంటారు. ఓ, అంటే వర్షాకాలంలో ఉప్పు డబ్బా మూత తీసి ఉంచితే నీరులా ఎలా మారిపోతుందో అలాగన్మాట. అవును. మెట్ఫార్మిన్ కూడా గాలికి వదిలేస్తే పాడైపోతుంది. అందుకే ఈ మందులను ఎప్పుడూ గాలి చొరబడని పటిష్టమైన డబ్బాలలో భద్రపరచాలి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ మెట్ఫార్మిన్ మందు శరీరం లోపలికి వెళ్లాక ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది నేరుగా ప్యాంక్రియాస్ దగ్గరకు వెళ్లి నాకింకా ఇన్సులిన్ కావాలి అని అడగదు. అవును, ఇది ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తీసుకురాదు. బదులుగా ఇది నేరుగా కాలేయం అంటే లివర్ దగ్గరకు వెళ్తుంది. మన శరీరంలో కాలేయం అనేది అవసరమైనప్పుడు గ్లూకోజ్ను ఉత్పత్తి చేసి రక్తంలోకి పంపే ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది. మెట్ఫార్మిన్ శరీరంలో ఒక కఠినమైన ఫ్యాక్టరీ మేనేజర్ లాగా పనిచేస్తుంది. ఆ పోలిక చాలా బావుంది. ఇది కాలేయం అనే ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి, చూడు ఇక్కడ ఇప్పటికే రక్తంలో చాలా గ్లూకోజ్ పేరుకుపోయి ఉంది, దయచేసి కొత్తగా చక్కెరను ఉత్పత్తి చేయడం వెంటనే ఆపు అని ఖచ్చితమైన ఆదేశాలిస్తుంది కదా. కాలేయంలో జరిగే ఈ అదనపు గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తుంది. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ పోలిక అద్భుతంగా సరిపోతుంది. మెట్ఫార్మిన్ ప్రధాన వ్యూహం అదే. దాంతోపాటు ఇది కండరాల కణాల ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా కొద్దిగా పెంచుతుంది. అంటే కణాలు ఇన్సులిన్కు మెరుగ్గా స్పందించేలా చేస్తుంది. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణం వల్లే ఇది కేవలం డయాబెటీస్కే పరిమితం కాలేదు. మహిళల్లో వచ్చే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే PCOS చికిత్సలో కూడా ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చదివాను. కరెక్ట్. ఎందుకంటే PCOS ఉన్న చాలామంది మహిళల్లో కూడా ఇన్సులిన్ నిరోధకత ప్రధాన సమస్యగా ఉంటుంది. అంతేనా? కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడే యాంటీసైకోటిక్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్గా బరువు విపరీతంగా పెరగడం చూస్తుంటాం కదా. అలాంటి వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా ఆ బరువు పెరగడాన్ని అడ్డుకోవడానికి ఈ మెట్ఫార్మిన్ను ఆఫ్ లేబుల్గా కూడా వాడతారు. ఒకే రసాయనం వేర్వేరు వ్యవస్థల్లో ఎంత బాగా పనిచేస్తుందో. అవును, అదొక మల్టీపర్పస్ డ్రగ్ లాంటిది. సరే, కాలేయం దగ్గర ఫ్యాక్టరీ గేట్లు మూసేశాం. కానీ వ్యాధి ముదిరే కొద్దీ కేవలం కాలేయాన్ని కంట్రోల్ చేస్తే సరిపోదు కదా. ఒకవేళ అసలు సమస్య కాలేయం కాదు, ప్యాంట్రియాస్ బాగా అలసిపోయి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చెయ్యలేని పరిస్థితికొస్తే అప్పుడు ఈ మేనేజర్ ఏం చేయలేడు కదా. అక్కడే మన ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అందించే ఇతర ఆయుధాల వైపు వెళతాము. మరి ప్యాంక్రియాస్ కోసం స్పెషల్గా ఏదన్నా డ్రగ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ప్యాంక్రియా సమస్య వచ్చినప్పుడు రంగంలోకి దిగే ఆయుధాలే సల్ఫోనియూరియాస్. సల్ఫోనిల్యూరియాస్ అంటే ఎటువంటి మందులొస్తాయి ఇందులో? ఉదాహరణకు గ్లిబెన్క్లెమైడ్, గ్లిమెపిరైడ్ వంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. ఇవి శరీరంలోకి వెళ్లగానే నేరుగా ప్యాంక్రియాస్లోని బీటా కణాల దగ్గరకు వెళతాయి. ఇవి ఒక రకంగా ఆ కణాలను ప్రేరేపించి తొందరగా మాకు ఇంకా ఎక్కువ ఇన్సులిన్ను స్రవించండి అని అడుగుతాయి. ఒక్క నిమిషం, అంటే ఇదొక అలసిపోయిన గుర్రాన్ని పరుగెత్తడానికి కొరడాతో అదిలించినట్లుందే? అవును, ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. ఇన్సులిన్ విడుదలను పెంచడంలో ఇవి చాలా శక్తివంతమైనవి. కాని అలా ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఇన్సులిన్ పిండితే ఒకవేళ ఆ మనిషి సరిగ్గా అన్నం తినకపోతే రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం లేదా? హైపోగ్లైసీమియా వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందేమో కదా. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైంది. ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంటుంది. సల్ఫోనిల్ యూరియాలు వాడేటప్పుడున్న అతిపెద్ద సైడ్ ఎఫెక్ట్ ఈ హైపోగ్లైసీమియానే. ఆ చక్కెర స్థాయి 70 కంటే కిందకు పడిపోవచ్చు. అందుకే ఈ మందులు వాడేవాళ్లు ఖచ్చితంగా సమయానికి భోజనం చేయాలి. సరే, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ పంపుతోంది, బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు శరీరంలో ఇన్సులిన్ పుష్కలంగా ఉన్నా కణాలు దానికి స్పందించవు కదా. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం.
అంటే తాళంచెవి మీ దగ్గరే ఉంది, కానీ తలుపు మాత్రం తెరుచుకోదు. అవును, అది చాలా సాధారణ సమస్య టైప్ 2 డయాబెటీస్లో. అంటే కణాల తలుపులకు లేదా ఆ తాళం కప్పకి బాగా రస్ట్ పట్టిపోయిందనమాట. మరి ఆ రస్ట్ వదిలించడానికి ఏదైనా మందు ఉందా? ఉంది. వాటినే థైజోలిడిన్ డయాన్స్ అంటారు. పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి కానీ థైజోలిడిన్ డయోన్స్. మ్మ్, ఇందులో ఏ మందులొస్తాయి? పియోగ్లిటాజోన్ లాంటి మందులు ఈ వర్గానికి చెందుతాయి. ఇవి కణాల లోపలికి వెళ్లి అక్కడుండే కొన్ని నిర్దిష్టమైన సెన్సార్లను యాక్టివేట్ చేస్తాయి. తద్వారా ఆ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి కణాలు ఆ ఇన్సులిన్ తాళం చెవికి సులభంగా తెరుచుకునేలా చేస్తాయి. మీరు చెప్పినట్లు తాళం కప్పకి పట్టిన రస్టును క్లీన్ చేసి కణాలు గ్లూకోజ్ను స్వీకరించేలా చేస్తాయి. బావుంది. మెట్ఫార్మిన్తో కాలేయాన్ని ఆపాం, సల్ఫోనిల్ యూరియాలతో ప్యాంక్రియాస్ను కొరడాతో కొట్టాం, థైజోలిడిన్ డయోన్స్తో కణాల రస్ట్ తీశాం. ఇదంతా వింటుంటే నాకో కొత్త ఆలోచనొస్తోంది. ఏంటది? అసలు శరీరంలో ఇన్ని వ్యవస్థలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అదనంగా ఉన్న చక్కెర కదా ప్రధాన సమస్య. దాన్ని ఎటు మన కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి కాబట్టి సింపుల్గా కిడ్నీల ద్వారా మూత్రంలో కలిపి డ్రైనేజీలోకి పంపేస్తే సరిపోతుంది కదా. శరీరం ఎందుకు ఆ చెత్తను తిరిగి దాచుకోవడానికి కష్టపడాలి? వావ్! మీ ఆలోచన విధానం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎందుకంటే ఆధునిక ఫార్మస్యూటికల్ శాస్త్రవేత్తలు ఆలోచించింది కూడా సరిగ్గా ఇదే. అవునా? నిజంగానే అలాంటి మందులున్నాయా? ఖచ్చితంగా. అసలు మన శరీరం పాతకాలపు డిజైన్. గ్లూకోజ్ అంటే శక్తి. దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వృధా చేయకూడదనే ఉద్దేశంతో కిడ్నీలలోని నెఫ్రాన్లు ఆ గ్లూకోజును వడపోసి మళ్లీ వెనక్కి రక్తంలోకి పంపుతాయి. ఈ పనిచేసే రవాణా వ్యవస్థను SGLT2 అంటారు. SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు కదా, అవేనా? అవే. ఇక్కడే శాస్త్రవేత్తలు గ్లిఫ్లోజిన్స్ అనే అద్భుతాన్ని సృష్టించారు. కానాగ్లిఫ్లోజిన్ లాంటి మందులు వెళ్లి ఆ కిడ్నీలలోని రవాణా వ్యవస్థను పూర్తిగా బ్లాక్ చేస్తాయి. దాంతో శరీరం అదనపు చక్కెరను వెనక్కి తీసుకోకుండా నేరుగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఆగండి. ఇక్కడ నాకు పెద్ద డౌట్ వస్తోంది. కావాలనే కిడ్నీల ఫిల్టర్ వ్యవస్థను ఆపేసి మూత్రనాళాల ద్వారా స్వచ్ఛమైన చక్కెరను బయటకు పంపడమంటే అది డేంజర్ కాదా? తీపి ఎక్కడుంటే అక్కడ బ్యాక్టీరియా వస్తోంది కదా. మరి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు అంటే యూటీఐస్ రావా? చాలా లాజికల్గా అడిగారు. అవును, ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంది. మూత్రంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. మరి అలాంటప్పుడు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే దారిలో ఇలా తీపిని పంపడం కొంచెం రిస్క్ అనిపించినా ఇలాంటి డ్రగ్స్ను ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే డాక్టర్లిక్కడ రిస్క్ బెనిఫిట్ బ్యాలెన్స్ చూస్తారు. ఈ గ్లిఫ్లోజిన్ మందులు కేవలం షుగర్ను బయటకు పంపడమే కాకుండా గుండె జబ్బులున్న డయాబెటిక్ రోగులకు అద్భుతమైన రక్షణ ఇస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఇవి గుండెపై భారాన్ని బాగా తగ్గిస్తాయి. ఓహో, అంటే ఆ కొద్దిపాటి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉన్నప్పటికీ మొత్తం శరీరాన్ని, ముఖ్యంగా గుండె మరియు కిడ్నీలను దీర్ఘకాలంలో కాపాడ్డానికి ఇదొక గొప్ప వ్యూహంగా మారిందనమాట. అవును, అందుకే ఇప్పుడు ఇవి చాలా పాపులర్ అయ్యాయి. వావ్! అంటే ఒకే వ్యాధిపై అన్ని వైపుల నుంచి ఎంత ప్రణాళికాబద్ధంగా దాడి చేస్తున్నారో కదా. అద్భుతం. ఇక మరొక ఆసక్తికరమైన మెకానిజం గురించి మాట్లాడాలి. కొన్నిసార్లు మన ఎంజైమ్లే మనకి శత్రువులవుతాయని ఇందాక ఇన్సులిన్ విషయంలో చూశాం. అలాంటిదే ఇంకో శత్రు ఎంజైమ్ ఉందని విన్నాను. అవును. దాన్ని కూడా ఫార్మా కంపెనీలు టార్గెట్ చేశాయట. అదేదో DPP-4 అట కదా. కరెక్ట్. DPP-4 ఇన్హిబిటర్స్ అంటారు. వీటినే గ్లిప్టిన్స్ అని కూడా పిలుస్తారు. సితాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్ లాంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. దీని వెనుక ఉన్న కెమిస్ట్రీ చాలా తెలివైనది. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పండి. సాధారణంగా మనం భోజనం చేయగానే మన ప్రేగులు GLP-1 అనే ఒక హార్మోన్ను పంపుతాయి. ఇది ప్యాంక్రియాస్కు బాబూ ఆహారమొచ్చింది, వెంటనే ఇన్సులిన్ తయారు చేయి అని చెప్పే ఒక గొప్ప సిగ్నల్. చాలా మంచి సిగ్నల్. కానీ మన శరీరంలోనే ఉండే DPP-4 అనే ఎంజైమ్ ఈ అద్భుతమైన సిగ్నల్ని కేవలం నిమిషాల వ్యవధిలో విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తుంది. అరెరే! అంటే మనకు మేలు చేసే సిగ్నల్ను మన సొంత ఎంజైమే చంపేస్తుందనమాట. కరెక్ట్. ఇక్కడే సితాగ్లిప్టిన్ లాంటి మందులు రంగంలోకి దిగుతాయి. ఈ డ్రగ్స్ వెళ్లి ఆ DPP-4 ఎంజైమ్ను అడ్డుకుంటాయి. దానివల్ల ఆ ఎంజైమ్ నిర్వీర్యమైపోతుంది. ఫలితంగా ఆ GLP-1 హార్మోన్ ఎక్కువసేపు బ్రతికి ఉండి ప్యాంక్రియాస్ సహజంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసేలా చేస్తోందన్నమాట. ఇది పరోక్షంగా ఇన్సులిన్ను పెంచే వ్యూహం. సరిగ్గా అర్థం చేసుకున్నారు.
ఇదంతా వింటుంటే ఇది మన కంటికి కనిపించని శరీరం లోపల జరిగే ఒక పెద్ద మైక్రోస్కోపిక్ యుద్ధభూమిలా అనిపిస్తోంది. ఎక్కడో కాలేయం దగ్గర మెట్ఫార్మిన్ అనే మేనేజర్ ఫ్యాక్టరీ గేట్లు మూసేస్తుంటే సల్ఫోనిల్ యూరియాలు ప్యాంక్రియాస్ని అదిలించి ఇన్సులిన్ సైన్యాన్ని పంపుతున్నాయి. ఇంకోపక్క థైజోలిడీన్ వయోన్స్ కణాల తాళాలను రిపేర్ చేస్తుంటే గ్లిఫ్లోజిన్లు శత్రువులైన చక్కెర కణాలను మూత్రం ద్వారా డ్రైనేజ్లోకి పారద్రోల్తున్నాయి. భలే చెప్పారు. గ్లిప్టిన్స్ ఏమో మన మిత్రులైన హార్మోన్లను ఎంజైమ్ల బారి నుండి రక్షిస్తున్నాయి. ఎంత అద్భుతమైన సమన్వయం! ఈ బహుముఖ యుద్ధం గురించి తెలుసుకుంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటేనే ఒక కొత్త గౌరవం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఈ మందులన్నీ దశాబ్దాల పరిశోధనలకు సజీవ సాక్ష్యాలు. 51 అమైనో ఆమ్లాలతో కూడిన ఇన్సులిన్ నిర్మాణం అర్థం చేసుకోవడం మొదలుకొని, తేమను పీల్చుకునే మెట్ఫార్మిన్ను స్థిరంగా అందించడం, ఆ కిడ్నీల ఫిల్టర్లను బ్లాక్ చేసే గ్లిఫ్లోజిన్లను కనుగొనడం వరకు ఈ ప్రయాణం చాలా గొప్పది. అవును. టైప్ 2 డయాబెటీస్ చికిత్స ఎంత అద్భుతంగా పరిణామం చెందిందో చూస్తే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ గొప్పతనం అర్థమవుతుంది. ఒక మందు వెనుకున్న మెకానిజం తెలుసుకోవడం వల్ల ఆ వ్యాధిని మరియు మన శరీరాన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకున్నామో తెలుస్తుంది. నిజమే. ఎక్స్రేలో కనిపించే విరిగిన ఎముకలా డయాబెటీస్ అనేది సూటిగా స్పష్టంగా కనిపించకపోయినా ఈ సంక్లిష్టమైన రసాయన చిట్టడవిలో దారి తప్పకుండా ప్రయాణించడానికి ఈ సైన్స్ మనకొక స్పష్టమైన మ్యాప్నిస్తోంది. అయితే ఈరోజు మన లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన నా మదిలో గట్టిగా మెదులుతోంది. అదేమిటో పంచుకోండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మన కడుపులోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు ఇన్సులిన్ ప్రోటీన్ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడం వల్లే దాన్ని దశాబ్దాలుగా చర్మం కింద సూదులతో ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సి వస్తోంది కదా. ఆ ఎంజైమ్ల వల్లే ఇప్పటికీ ఇన్సులిన్ పిల్స్ అందుబాటులో లేవు. అవును, అదొక పెద్ద సవాలు. కానీ భవిష్యత్తులో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ లేదా అడ్వాన్స్డ్ పాలిమర్ సైన్స్ సహాయంతో ఈ ఎంజైమ్ల కంటికి చిక్కకుండా వాటి దాడి నుండి ఇన్సులిన్ను రక్షించేలా ఒక అద్భుతమైన రక్షిత కవచాన్ని, అంటే ఒక కెమికల్ షీల్డింగ్ని సృష్టించగలిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వావ్, అది నిజంగా ఒక విప్లవమే అవుతుంది. ఆమ్ల వాతావరణాన్ని తట్టుకుని ఇన్సులిన్ను సురక్షితంగా మన కడుపు దాటించి నేరుగా రక్తంలోకి విడుదల చెయ్యగలిగే సాంకేతికతతో ఒక చిన్న క్యాప్స్యూల్ వస్తే దశాబ్దాలుగా ప్రతిరోజూ ఉదయం రాత్రి సూదులతో ఇబ్బంది పడుతూ నొప్పులు భరిస్తున్న కోట్లాది మంది జీవితాల్లో ఒకే ఒక చిన్న మాత్ర ఎలాంటి విప్లవాన్ని తీసుకొస్తుందో కదా. భవిష్యత్తు రసాయన శాస్త్రంలో మనకోసం ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో. వినేవారి మదిలో ఈ ఆశావహమైన ఆలోచనను వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.